కాంగ్రెస్ ప్రభుత్వం అనేక అంశాల్లో ఇంకా సమన్వయం కుదరట్లేదు. సమన్వయం చేసుకోవాలి. సమన్వయం చేసుకోకపోతే ఎదుటి వాళ్ళకి బీజేపీ బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చినట్లు అవుతుంది. బీజేపీ బీఆర్ఎస్ని మా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించదు. కాంగ్రెసే దాన్ని నిలబెట్టడానికి చూస్తాం, కానీ నిలబడవలసిన బాధ్యత వాళ్ళపైన కూడా ఉంది. మేము చేసే సూచనల్ని గమనంలో తీసుకుని సమస్యల పరిష్కారం ఆర్టీసీ ఉంది, ఆటో వాళ్ళు ఉన్నారు, ఇంకా మధ్యతరగతి మిడ్ డే మీల్స్ లేదా అంగన్వాడీ వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ సమస్యలన్నింటినీ పరిష్కరించవలసిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ పైన ఉంది. పరిష్కరించకపోతే ఖచ్చితంగా ఇప్పటికీ మా వాళ్ళు ఆందోళన బాట పట్టారు. ఏఐటీసీ ఆధ్వర్యంలో ఖచ్చితంగా మా బాధ్యతను నెరవేర్చవలసిన అవసరం ఉంది. ఇవాళ నిన్న కేసీఆర్ ఏదో కామెంట్ చేశాడని వచ్చింది, అంత అఫీషియల్గా అన్నింటిలో రాలేదు, ఓ పత్రికలో వచ్చింది. కమ్యూనిస్టులు పోరాటాలు చేయట్లేదు, లేదా వాళ్ళకి తొత్తులుగా అయ్యారు, మీకు తొత్తులు. మేము ఎట్లుండేది నీకెందుకయ్యా, నీ సంగతి నువ్వు చూసుకో కేసీఆర్ గారు, నీ సంగతి నువ్వు చూసుకో. మేము కమ్యూనిస్టులు 100 ఏళ్ళ చరిత్ర, ఎట్లా ఉండాలో మాకు తెలుసు, ఎప్పుడు ఎట్లా నిలబడాలో తెలుసు, ఎప్పుడు ఎవరిని ఎట్లా కంట్రోల్ చేయాలో తెలుసు. మేము అధికారం లేకపోయినా మేము పోరాటాలు చేయకపోతే నువ్వు చేస్తున్నావు. ఎక్కడి నుంచి చేస్తున్నావు? ఫామ్ హౌస్లో ఉన్నావు. నేను ప్రతిపక్ష నాయకుడిని పెడితే అసెంబ్లీకి వచ్చి ఒకసారి కూడా ఈ కార్మికులతో మాట్లాడినవాడిని. అసలు ఈ కార్మికులకి కష్టాలు తెచ్చిందే నువ్వు. ఇవాళ ఆర్టీసీ వాళ్ళకి కష్టం వచ్చింది, ఎవరి వల్ల వచ్చింది? నీ వల్ల కదా. కొన్ని సంఘాలు రద్దు చేశారు. అదే నువ్వు వదిలినట్టు చెప్పుల్లో వీళ్ళు కూడా కాళ్ళేసి నడుస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా వీళ్ళేం తక్కువేం కాదు. ఆర్టీసీ సంఘాలు పునర్నిర్మాణం చేస్తా ఉన్నారు, చేయట్లేదు. ఇవాళ మన జెన్కో వాళ్ళు సమ్మెకి నోటీస్ ఇస్తే సమ్మె ఆందోళన చేస్తూ ఉంటే మేము ఉద్యోగాలను తీసేస్తామని వీళ్ళు కూడా చెప్పారు. ఇవన్నీ ఎవరు నేర్పారు? ఇవన్నీ కేసీఆరే. బస్సుల్ని ఇబ్బంది పెట్టింది కేసీఆరే, జెన్కోని ఇబ్బంది పెట్టింది కేసీఆరే. అసలు సమ్మె అంటూ చేయకుండా లేకుండా చేసినటువంటి పరిస్థితి కేసీఆరే తీసుకుని వచ్చాడు. అందుకని కాంగ్రెస్ వాళ్ళకి హెచ్చరిస్తున్నాను, కేసీఆర్ చూసిన బాట మీది కాదు. కేసీఆర్ని ప్రజలు ఎందుకు ఓడించారో ఆ తప్పులు మీరు చేయొద్దు అని మరీ చెప్తూ, కేసీఆర్కి మేము ఇచ్చే సలహా ఏంటంటే ప్రజల తీర్పుని గౌరవించు. నువ్వేమి ఆకాశంలోంచి ఊడిపడలేదు. ప్రజాస్వామ్యంలో ఓటమి జరుగుతుంది, గెలుపు జరుగుతుంది. ఓడిపోతే వెళ్ళి ఫామ్ హౌస్లో పడుకుని మాకు కమ్యూనిస్టులు నీతులు చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి తెలియజేస్తూ, కమ్యూనిస్ట్ పార్టీగా 100 ఏళ్ల సందర్భాన్ని పురస్కరించుకుని